హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మన ఛానల్లో వచ్చే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వారికి షేర్ చేసి ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవేళ కూడా ఎప్పట్లానే ఓ మంచి కథ. కథ ఆసరా. రచన వల్లూరు శివప్రసాద్ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? అమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అన్న ఊర్మిళ మాటలకి కాత్యాయని తుళ్ళిపడింది. మంచి కుటుంబం, అబ్బాయి రూపసి, విద్యాధికుడు, ఆర్జనాపరుడు. పిల్లనిచ్చుకునే తల్లిదండ్రులు ఇంతకన్నా కోరుకునేదేముంటుంది? మంచి రోజు చూసి రేపో మాపో ముహూర్తాలు పెట్టుకుందామనుకుంటున్న తరుణంలో ఇదేమిటి ఇలాగంటుంది? ఎలా చూసినా తమ స్థాయికి మించిన సంబంధం. ఏ కారణంగా కూతురిలా సాహసించి మాట్లాడుతుందో కార్తాయనికి కొరుకుడు పడట్లేదు. 3 ఏళ్లుగా రకరకాల సంబంధాలొచ్చాయి. సరిజోడు కాదనో, పద్ధతైన మనుషుల్లా లేరనో, ఆర్థికంగా సరితూగలేమనో ఏవేవో కారణాలు. ఏ ఒక్కటి ముడిపడలేదు. పెళ్ళి ఆలస్యమవుతున్న కొద్దీ వయసు మీరిపోతుందేమోనన్న భయం. తమ కాలంలో పిల్లలు ఒకరికొకరు ఇష్టపడుతున్నారా లేదా అన్నంతవరకే చూసేవాళ్లు తప్ప మిగతా విషయాలన్నీ పెద్దలే మాట్లాడుకొని కాయపరుచుకునేవాళ్ళు. ఇప్పటి పరిస్థితి అలా లేదు. పెద్దల ఇష్టాయిష్టాలు నామమాత్రంగా ఉంటున్నాయి. ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది కాత్యాయిని. సమాధానం రాలేదు. మరోసారి రెట్టించింది కూతుర్ని. ఈ కాలం పిల్లలకి మేం చెప్పలేం తల్లి, ఆ చెప్పేదేంటో మీ నాన్నగారికే చెప్పుకో అంటూ చివాలన గదిలోంచి వెళ్ళిపోయింది కాత్యాయిని. పెళ్లి వేడుకల్లో ఇచ్చిపుచ్చుకోవడాల వంటి ఆర్థిక సంబంధ విషయాల్లో పిల్లలకి ప్రమేయం లేనట్లు పెద్దలు వ్యవహరించడం సబబేనా? కట్న కానుకల గురించి మాకేం డిమాండ్లు లేవు. అబ్బాయికి లక్షల్లో జీతం వస్తుంది. మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. బంధుమిత్రులంతా పెద్ద బలగమే ఉంది. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. అతిథి మర్యాదలకి లోటు రాకుండా చూసుకుంటే చాలు అన్న మగ పెళ్లివారి మాటలు తనదాకా చేరాయి. ఆ మాటలు వాళ్ళంటే తమ వాళ్లకు మరింత గౌరవాన్ని కలిగించినట్లు ఊర్మిళ గ్రహించింది. ఊర్మిళకిద్దామనుకున్న ఫ్లాట్ అమ్మితే 60 లక్షల దాకా వస్తుంది. వాళ్ళెటూ కట్నాలు అడగడం లేదు కదా. వచ్చిన డబ్బుతో ఘనంగా పెళ్లి జరిపించేసి మిగిలిందేదో బంగారం కొని పిల్ల ఒంటి మీద పెడితే సరిపోతుంది అంటూ సులువుగా సమస్యను తేల్చేశాడు తండ్రి. ఆ ప్రస్తావన వింటూనే తన మనసులో ఒక్కసారిగా రేణుకక్కకి మెదిలింది. పెద్దమ్మ కూతురు రేణుక అంటే ఊర్మిళకి ఎంతో ప్రాణం. ఇద్దరి మధ్య వయసు అంతరం 7 ఏళ్లున్నా ఆ అంతరం స్నేహానికి అవరోధం కాలేదు. తోడబుట్టిన వాళ్లలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేని ఆత్మీయ సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పెళ్లి సంబంధం గురించి తను చెప్పగానే రేణుక చాలా ఆనందపడింది. అన్ని విధాలా తగిన సంబంధమేనంటూ మెచ్చుకుంది. అయితే ఆ రోజుల్లో మగపెళ్లివారు రేణుక సంబంధం గురించి ఎలా మాట్లాడారో ఇప్పుడు వీళ్ళు అలానే మాట్లాడుతున్నారు. ఆర్థికంగా బాగా కలిగిన కుటుంబం. కోడలు చక్కని చుక్క కావాలని కోరుకున్నట్లే రేణుక ఉండడంతో పైసా కట్నం అక్కర్లేదన్నారని, పెళ్లి మాత్రం తమ స్థాయికి తగ్గట్లు ఘనంగా జరిపించమన్నారని ఊరంతా విశేషంగా చెప్పుకున్నారు. రేణుక ఎంతో అదృష్టవంతురాలని అంతా మురిసిపోయారు. పెదనాన్న కూడా పెళ్లి ఖర్చుకి ఏమాత్రం వెనకాడలేదు. ఊరంతా పందిరేసి రంగవల్లు లద్ది ఎక్కడెక్కడి నుండో వంట వాళ్లను, వడ్డన వాళ్లను, సినీ సెట్టింగుల వాళ్లను, విద్యుత్ దీపాల వాళ్లను రప్పించి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించారు. తెలిసినంతలో ఆ రోజుల్లో అంత గొప్పగా జరిగిన పెళ్లి మరొకటి లేదన్నట్లుగా కథలుగా చెప్పుకున్నారు. తను అలాగే అనుకుంది. పెళ్లి ఖర్చుల కోసం రేణుకకు పసుపు కుంకాల కింద ఇద్దామనుకున్న 2 ఎకరాల మామిడి తోట అమ్మేశారు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకి తెల్లయింది రేణుక. మధ్యలో ఒకసారి బంధువుల పెళ్లిలో కలవటమే. పెళ్ళవ్వక ముందంటే పండగనో పేరంటమనో ఏదో వంకతో తను వెళ్ళి 2-3 రోజులు ఉండి సరదాగా గడిపి వస్తూ ఉండేది. బారసాలని కబురు చేస్తే తల్లితో కలిసి తను వెళ్ళింది. అమ్మతనం మూర్తిభవించిన రేణుక బొద్దుగా కూడా అనిపించింది. పాలిచ్చే తల్లి పుష్టిగా ఉండాలి కదే అంటూ తన ఆకారానికి తనే నవ్వుతూ కామెంట్ చేసింది. బంగారంతో చేసిన బ్రేస్లెట్ పిల్లాడి చేతికి తగిలించి తను ముద్దాడసాగింది. ఏం ఉద్యోగం చేసి సంపాదించి తెచ్చావు ఊర్మిళ అంటూ హాస్యమాడింది. ఈ మాత్రం దానికి ఉద్యోగమే చెయ్యాలంటావేంటక్కా అంది తను. ఇప్పుడంటే తల్లిచాటు పిల్లవై, రేపు ఒక ఇంటి కోడలవయ్యాక తెలుస్తుంది మన ఇష్టాలకి ఉన్న హద్దులేంటో అన్న రేణుక మాటల వెనుక ఏదో నిగూఢార్థం ఉందేమోనన్న అనుమానం కలిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే రేణుక తమ్ముడు పాండుకి పెళ్లి కుదిరింది.
రేణుక పిల్లాన్ని తీసుకొని వారం రోజుల ముందే వచ్చింది. తను 2 రోజుల ముందే పెళ్లికి వెళ్ళింది. రేణుక ముఖంలో ఏదో దిగులు, ఒకప్పటి చురుకుదనం కనిపించలేదు. ఒంట్లో బాగుండలేదేమో అనుకుంది. పెళ్లికి రేణుక భర్త, అత్తింటివారు ఒక్కరూ రాకపోవడంతో చాటుమాటుగా నలుగురు గుసగుసలాడుకున్నారు. అక్క, బావగారు రాలేదేంటి? ఉండబట్టలేక అడిగేసింది తను. ఏం చెప్పనే, రకరకాల బిజినెస్లు, టూర్లు, బిజీ బిజీ, కట్టేసి తీసుకురాలేంగా అంటూ ముఖాన నవ్వు పులుముకుంది. పెళ్ళయ్యాక కూడా 7-8 నెలలు రేణుక పుట్టింట్లోనే ఉండిపోయిందని తెలిసి రకరకాల అనుమానాలు పొడచూపాయి. భార్యాభర్తలు ఏదో గొడవ పడ్డారన్న విషయం చూచాయిగా బయటికి పొక్కింది. ఊర్మిళ, బొట్టు, కాటుక, పౌడరు, పెర్ఫ్యూము, నాప్కిన్లు, ఇలా మన ఆడవాళ్ళకి ఏవేవో వస్తువులు కావాలి. అన్నిటికీ భర్త మీద ఆధారపడే దుస్థితి ఉండకూడదు. అతని స్థితిగతులతో సంబంధం లేకుండా మనకంటూ ఒక ఆర్థికపరమైన సపోర్టు ఉండాల్సిందే. అది ఉద్యోగం కావచ్చు, ఆస్తి కావచ్చు. అంతేకాని ప్రతి చిన్న అవసరానికి భర్త దగ్గర చేయి చాపాల్సి వస్తే విలువ ఉండదు, చులకనగా చూస్తారు. అందరు భర్తలు అలా ఉండకపోవచ్చు, కానీ కొందరైనా ఉంటారు. ఆ కొందరిలో మనం ఉండమని గ్యారంటీ ఏంటి? మా వాళ్ళు నా పెళ్ళి ఎంతో ఘనంగా చేసి పంపిస్తున్నామని సంబరపడ్డారే కానీ వట్టి చేతులతో నన్ను అప్పగింతలు పెడుతున్నామన్న స్పృహ లేకపోయింది. రేణుక మాటల్ని బట్టి వాళ్ల మధ్య మనస్పర్ధలకి కారణం కొంతవరకు తను గ్రహించగలిగింది. ఎలాంటి సంధి ప్రయత్నాలు జరిగాయో తెలియలేదు, కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే రేణుక అత్తగారింటికి వెళ్ళిపోయినట్లు తెలిసి సమస్య పరిష్కారమైనందుకు సంతోషించింది. ఏం లేదురా, పాండు పెళ్ళికి డైమండ్ రింగ్ ప్రజెంట్ చేస్తానందట రేణుక. నీ ముచ్చట కోసం నేనెందుకు డబ్బు ఇవ్వాలి, మీ వాళ్ళని అడిగి తీసుకోమంటూ అబ్బాయి కొంచెం నిష్ఠూరమాడాడట. దాంతో మీ అక్కకు మనసు నొచ్చుకుంది అంటూ ఒకరోజు పెద్దమ్మ అసలు గొడవకు కారణమేంటో చెప్పేసింది. అయితే రేణుక మనసు కష్టపెట్టుకోవడానికి ఆ ఒక్కటే కారణం కాకపోవచ్చని, అంతకు పూర్వం అలాంటివి మరికొన్ని జరిగుండొచ్చని తను అనుకుంది. ఆ రోజు రేణుక విషయంలో పెదనాన్న ఎలా ఆలోచించారో ఇప్పుడు తన విషయంలో అమ్మా నాన్నలు అదే విధంగా ఆలోచిస్తున్నారు. పెళ్ళికి ఫంక్షన్ హాల్ అద్దె, డెకరేషను, ఆహ్వాన పత్రికలు, మేళతాళాలు, వీడియోలు, ఫోటోలు, భోజనాలు, రిటర్న్ గిఫ్టులు. పెళ్ళికి ముందు నిశ్చితార్థానికి స్టార్ హోటల్లో హాల్ రెంటు, డెకరేషను, భోజనాలు వగైరా వగైరాలని కలుపుకుంటే మొత్తం 60 లక్షల దాకా అవుతుందని లెక్కలిస్తున్నారు. పెళ్ళికి ఇంత హంగామా ఆర్భాటాలు అవసరమా? ఏంటమ్మా, ఈ పెళ్ళి ఇష్టం లేదన్నావంట? తండ్రి మాటలకి ఊర్మిళ ఆలోచనలు చెదిరిపోయాయి. అవును నాన్న అంది. ముందు నచ్చాడన్నావుగా? అవును, నచ్చాడనే అన్నాను. మరి ఇంతలో ఏమైందమ్మా? నువ్వు సరేనన్నాకనే కదా ఖాయం చేసుకుంది అన్నాడు తండ్రి. అబ్బాయి నచ్చడం వరకేనా నా ప్రమేయం? ఆ తర్వాత మీరు మాట్లాడుకున్న విషయాల్లో నా ఇష్టాలతో పని లేదా నాన్న అని అడిగింది ఊర్మిళ. ఏ విషయాల్లోనమ్మా? ఆచారాలు, పెట్టిపోతలు, ఆర్థిక విషయాలు మేము పెద్దవాళ్ళం మాట్లాడుకునేవి. వాళ్ళేం కట్నాలు కానుకల గురించి గొంతెమ్మ కోరికలు కోరలేదు కదా. కాకపోతే పెళ్ళి మాత్రం గొప్పగా జరిపించమన్నారు. సానుకూలంగా మాట్లాడింది తల్లి. అవును, అందులో తప్పే ఉంది. పెళ్ళి తమ స్థాయికి తగ్గట్లు జరగాలన్నారు, అలాగే చేస్తామన్నాం అని బదులు కూడా ఇచ్చాడు తండ్రి. అంత ఘనంగా చేయడానికి అవసరమైనంత డబ్బు మన దగ్గర ఉండాలిగా అని అడిగింది కూతురు. నిజమే, లేదు, నీ పెళ్లి ఖర్చుల కోసం దాచిపెట్టింది పెళ్లి సింపుల్గా జరిపించడానికి సరిపోతుంది. అందుకనే నీకు ఇద్దామనుకున్న అపార్ట్మెంట్ అమ్మి వచ్చే డబ్బుతో వాళ్ళని అడిగినట్లు ఘనంగా చేద్దామనుకుంటున్నాం అన్నారు. మరి నాకంటూ ఏ ఆస్తి ఉండక్కర్లేదనుకుంటున్నారా నాన్న అని అడిగింది ఊర్మిళ. నీకిస్తేనే, నీ పెళ్లి కోసం ఖర్చు పెడితేనే రేపు పెళ్ళయ్యాక వాళ్లకున్న ఆస్తిపాస్తుల్ని మీ భార్యాభర్తలేగా అనుభవించేది అన్నారు. అలాగని నా పేర చిల్లిగవ్వ ఆస్తి కూడా లేకుండా నన్ను బికారిదాన్ని చేస్తారా? అదే అపార్ట్మెంట్ నాకుంటే దాని మీద నెల నెలా వచ్చే అద్దె నా ఆదాయంగా నా అక్కరకు ఉంటుంది. ప్రతి చిన్న అవసరానికి చేయి చాచి నా భర్తను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదుగా అని సమాధానం చెప్పింది. అమ్మా, మీ అమ్మ నేను నీది నాది అనుకుంటూ ఇంతకాలం బతకలేదమ్మా. వచ్చే ఆదాయానికి తగ్గట్టు ఏ లోటు లేకుండా సర్దుకుంటూ బతికాం. భార్యాభర్తల మధ్య అడుక్కోవడం అన్న భావనే సరికాదు అన్నాడు తండ్రి. మీ కాలము, మీ అవసరాలు, మీ ఆలోచనలు వేరు నాన్నా. నా చదువుకు తగ్గ ఉద్యోగం రానవచ్చు, రాకపోనవచ్చు, వచ్చినా కుటుంబ బాధ్యతల వల్ల చెయ్యలేకపోనవచ్చు. ఏదేమైనా నాదంటూ నాకొక ఆసరా ఉండాలిగా అంది. నిక్కచ్చిగా మాట్లాడింది ఊర్మిళ. అపార్ట్మెంట్ అమ్మకుండా
ఆస్తిగా నీకిచ్చి పెళ్లి ఘనంగా చెయ్యాలంటే అప్పు చెయ్యాలి. ఈ వయసులో మేము తలకి మించిన అప్పులు చెయ్యలేం కదా. నిజానికది మన స్థాయికి రావాల్సిన సంబంధం కాదు. మీ భవిష్యత్తు బాగుండాలనే నా ఆశంతా. కాళ్ళదాకా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవద్దు తల్లి అంటూ బతిమలాడుతున్నట్లుగా అన్నాడు తండ్రి. నాన్న, అంతగా మన సంబంధాన్ని ఇష్టపడుతున్న వాళ్ళు మన స్థితిగతుల్ని చూడాలి. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్న ముచ్చట వాళ్ళది. ఆ ఏర్పాట్లేవో వాళ్ళనే చూసుకోమనండి. అదేం మాటే, పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆడపెళ్లివారిది అంటూ తల్లి కలగజేసుకుంది. అలా అయితే మన స్థాయికి తగ్గట్లు మనం జరిపిస్తాం. అందుకు వాళ్ళు ఇష్టపడాలి. లేదంటే తమ స్తోమతకి తగ్గ వాళ్లే జరిపించుకోవాలి. అంతేగాని మనం పెళ్ళి ఎలా జరిపించాలో వాళ్ళు ఎలా చెబితే అలా. ఏది ఏమైనా ఫ్లాట్ అమ్మి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. మా తాహతకు మించి ఘనంగా ఏర్పాట్లు చెయ్యలేమని స్పష్టంగా చెప్పేయండి. వాళ్ళు సరే అంటే మనం ముందుకెళ్దాం. లేదంటే మనకు తగ్గ మరో సంబంధం చూసుకుందాం. ఇంతకన్నా తను చెప్పాల్సిందే లేనట్లు ఊర్మిళ తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురి మాటలకి భార్యాభర్తలిద్దరూ ముఖముఖాలు చూసుకుంటూ స్థాణువుల్లా నిల్చుండిపోయారు. అదండి కదా. బాగుందా? నచ్చినట్లయితే తెలుసు కదండి, తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి, అంటే మీ మనసుకి ఈ కథ ఎవరితోటి పంచుకుంటే దగ్గరగా అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.